ఆదివాసీ హక్కులు చట్టాలు పరిరక్షించవలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి జరిగిన రివ్యూలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ప్రాంతాలు టూరిస్టులను బాగా విపరీతంగా ఆకర్షిస్తాయి. భారీ పెట్టుబడులు తీసుకొచ్చినా సరే, అవసరమైతే 170 చట్టాన్ని సవరించినా సరే భారీ పెట్టుబడులను ఆకర్షించాలి అని వారు చేసినటువంటి వ్యాఖ్యలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు మొత్తం కూడా బొగ్గుమన్నారు. ఎందుకంటే 170 అనేది అది ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టం, రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కు 170. దాన్ని సవరించాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. దేశంలో 170 చట్టాన్ని సవరించడం అనేది జరిగే పని కాదు. అవసరమైతే దాన్ని సవరించినా సరే టూరిజం డిపార్ట్మెంట్ని రాష్ట్రానికి ఒక ఆదాయ వనరులుగా చూడాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలని భారీ పెట్టుబడులు ఆకర్షించినా సరే దాన్ని సవరిద్దామన్నటువంటి ఆలోచనకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు, అటు ఏలూరు, బుట్టాయిగూడెం దగ్గర నుంచి రంపచోడవరము, అరకు, పాడేరు, చింతపల్లి, సాలూరు, అలాగే అరకు, అనంతగిరి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా భారీగా నిరసన కార్యక్రమం తెలిపాయి. అందువల్ల ఇలాంటి చట్టాన్ని సవరించాలన్న ఆలోచన ఎప్పుడు ఎవరు చేసినా కూడా దానికి తగినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తీసుకుంది ఆ మాటని. అందుకే 2 రోజుల బంద్ అనేది భారీగా జరిగింది.